మలి విడత పరిషత్ పోరు ప్రశాంతంగా ముగిసింది. చెదురుముదురు ఘటనలు మినహా తుది విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 536 జడ్పీటీసీ, 7,975 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 82% పోలింగ్ నమోదైంది. 2006 ఎన్నికల కంటే ఈసారి 9% అధికంగా పోలింగ్ నమోదైంది. రెండవ విడత ఆఖరి విడత అయిన పరిషత్ ఎన్నికల కార్యక్రమం ఈ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగానే జరిగింది. ఎక్కడ పెద్ద ఇబ్బందులు ఎదురుకాలేదు. కొన్ని జిల్లాలు సాయంత్రం 4 గంటలకే 80% పోలింగ్ క్రాస్ అయినాయి. మేము అనుకోవడం ఈసారి కూడా గత మొదటి విడతలాగే 80% యావరేజ్ మీద దాటిపోతుందని మేము అనుకుంటున్నాం. 80 నుంచి 85 మధ్యలో ఉండొచ్చు. 1-2 జిల్లాలు 85 కూడా క్రాస్ అయినా కావచ్చని ప్రాథమిక సమాచారం. ఓటు వేసేందుకు పల్లె ప్రజలు ఉత్సాహం చూపించారు. ఉదయం నుంచే పోలింగ్ బూతుల వద్ద బారులు తీరారు. గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎండ తీవ్రతకు మధ్యాహ్నం కాస్త ఓటింగ్ తగ్గినా సాయంత్రానికి పుంజుకుంది. కొన్ని గ్రామాల్లో పోలింగ్ను బహిష్కరించి నిరసన తెలిపారు గ్రామస్తులు. కడప జిల్లాలో పరిషత్ ఎన్నికలు రణరంగంగా మారాయి. కార్యకర్తల రాళ్ల దాడులు, పోలీసుల లాఠీచార్జీలతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పెనుగుమర్రి మండలం మాచునూరులో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో 4గురికి గాయాలయ్యాయి. పోలీసులు లాఠీచార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు కరీంనగర్ జిల్లా అల్గునూరులో టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మానకొండూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి సత్యనారాయణ అల్గునూరు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 చోట్ల రీపోలింగ్ జరపాలని ఈసీ నిర్ణయించింది. ఈ నెల 13న 5 చోట్ల, విశాఖ జిల్లా బూసిపట్టులో ఈ నెల 16న రీపోలింగ్ జరుగుతుందన్నారు. మొత్తానికి 2 విడతల పరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో భద్రపరిచారు అధికారులు. మే 12న ఫలితాలు వచ్చే అవకాశం ఉండటంతో అప్పటి వరకు అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూసే పరిస్థితి నెలకొంది.